అతను చనిపోయిన 3000 సంవత్సరాల తర్వాత అతనికి పాస్పోర్ట్ వచ్చింది. అలా వచ్చిన కొత్త పాస్పోర్ట్తో ఆయన ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణించాడో తెలుసా? ఈజిప్ట్ నుండి ఫ్రాన్స్కి. 3000 సంవత్సరాల క్రితం చనిపోయాడు అంటున్నారు, మళ్ళీ పాస్పోర్ట్ రాగానే ప్రయాణించారు అంటున్నారేంటి అనుకుంటున్నారా? ఎస్, ఆ పాస్పోర్ట్ వచ్చింది ఎవరికో తెలుసా? ఈజిప్ట్లో ఫారోస్ అని, అంటే కింగ్స్ పరిపాలించే వాళ్ళు కదా, వాళ్ళని ఫారోస్ అని పిలిచేవాళ్ళు. సో ఈజిప్షియన్ కింగ్ ఒక ఆయన రామెసెస్ II అనే ఆ ఫారోని ఫ్రాన్స్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. అంటే ప్రిజర్వేటివ్స్ అవన్నీ మళ్ళీ తిరిగి అతన్ని ప్రిజర్వ్ చేయడానికి కావాల్సిన అన్ని పద్ధతులు సరిగ్గా జరగాలి అని అంటే ఫ్రాన్స్కి తీసుకువెళ్లాల్సి వచ్చింది. సో అప్పుడు ఫ్రాన్స్ రూల్ ప్రకారం బతికున్నా చనిపోయినా సరే పాస్పోర్ట్ మస్ట్. దీంతో అప్పటికప్పుడు ఆ ఫారోకి ఒక పాస్పోర్ట్ క్రియేట్ చేశారు. సో ఆ పాస్పోర్ట్ చేసిన తర్వాత అతని బాడీని ఈజిప్ట్ నుండి ఇటు ఫ్రాన్స్ తీసుకొచ్చి ప్రిజర్వేటివ్స్ అన్ని యాడ్ చేసి ఆ తర్వాత తిరిగి ఈజిప్ట్కి పంపించారు. అలా అతన్ని చనిపోయిన 3000 సంవత్సరాల తర్వాత అతనికి పాస్పోర్ట్ రావడం, అతను ఈజిప్ట్ నుండి ఫ్రాన్స్కి, ఫ్రాన్స్ నుండి ఈజిప్ట్కి ప్రయాణించడం జరిగింది.